విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ గ్రామీణ ప్రాంత ప్రతిభను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తున్న కోటనందూరులోని విక్టరీ స్టడీ సర్కిల్ మరోమారు తన విజయగతాన్ని ఎగురవేసింది. 2026 నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థాయి ర్యాంకులతో సత్తా చాటిన నేపథ్యంలో స్థానిక శివదుర్గ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభ అత్యంత వైభవంగా జరిగింది. గత 12 ఏళ్లుగా నవోదయ సైనిక్ స్కూల్ వంటి ప్రవేశ పరీక్షల్లో తిరుగులేని సంస్థకు ఎదిగిన విక్టరీ స్టడీ సర్కిల్ ఈ ఏడాది కూడా అద్భుత ఫలితాలతో తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ కార్యక్రమంలో నందిక, జాన్ విక్టర్, పంబనబోన ఎర్రయ్య, గాడి ప్రసాద్, జల్లు సత్యనారాయణ, డాక్టర్ పల్ల రాము తల్లిదండ్రులు, విక్టరీ స్టడీ సర్కిల్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విక్టరీ స్టడీ సర్కిల్ కోటనందూరు గ్రామంలో 2012లో స్థాపించినటువంటి విక్టరీ స్టడీ సర్కిల్ ఈరోజు నవోదయ కోచింగ్లో అగ్రగామిగా దినదినాభివృద్ధి చెంది ఈరోజు 14 సీట్లు ఈ సంవత్సరం సాధించి మంచి ముందడుగు వేసినటువంటి విక్టరీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరంలో ఆ సంస్థ ఎంతోమంది విద్యార్థులను మంచి మార్గంలో నడిపించి తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకి మరో మంచి బాట వేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరం 14 సీట్లు సాధించి తన సెంచరీ మార్కును అందుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ విక్టరీ యాజమాన్యం మరింత ముందుకు ఎంతో అభివృద్ధి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నవోదయాలో ఇన్ని సీట్లు సాధించిన ప్రతి విద్యార్థికి కూడా, అలాగే మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. 26వ సంవత్సరంలో మరోసారి రాష్ట్ర స్థాయిలో విక్టరీ స్టడీ సర్కిల్ నవోదయలో సీట్లు సాధించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అనగా ఎటపాక నవోదయ స్కూల్లో జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. జిల్లా 4th ర్యాంక్ వచ్చింది, 7th ర్యాంక్ వచ్చింది. విశాఖ జిల్లాలో 15th ర్యాంక్ వచ్చింది. సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా 10ల సంఖ్యలో సీట్లు సాధిస్తుంది విక్టరీ. ఇలా సీట్లు సాధిస్తుందంటే దీనికి కారణం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి సిస్టమేటిక్ కానివ్వండి, విద్యార్థుల మీద ఉన్నటువంటి వాళ్ళని ఇంకా మంచి డెవలప్ చేయాలి, బాగా చదివించాలి అనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఉత్తమ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో మేము మంచి సీట్లు సాధించగలుగుతున్నాం. అలాగే ఈ సంవత్సరం 2026లో ఈ సీట్లు సాధించినందుకు గాను ఈ రోజున అభినందన సభ ఏర్పాటు చేస్తాం. ఈ సభకు గౌరవనీయులు డాక్టర్ కృష్ణారావు గారు వారి టీంతో రావడం మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా సీట్లు సాధించాలని మేము అనుకుంటున్నాం. అయితే ప్రెసెంట్ ఇప్పుడైతే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకోసమంటే నవోదయ సైనిక్ ఈ సంవత్సరం ఒక ప్రతిష్టాత్మక సైనిక్ బ్యాచ్ చేయడం కూడా జరుగుతుందండి. అయితే దాని కొరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. అందరూ కూడా సంప్రదిస్తారని తెలియపరుస్తున్నాం. అయితే విక్టరీ సాధించేటువంటి మా విద్యార్థులు రాబోయే కాలంలో ఉన్నత శిఖరం మీద ఉండాలని మేము ఆశిస్తున్నాం. డాక్టర్లు గాను లేకపోతే మంచి IAS ఆఫీసర్లుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం సీట్లు సాధించేటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.